ఓం శ్రీ గణేశాయ నమః. వెల్కమ్ టు హనుమాన్ భక్తి క్రియేషన్స్కి స్వాగతం అండి. నమస్కారం అండి. ఈరోజు మనం కొన్ని నోములు తెలుసుకుందాము. ఈరోజు బతుకమ్మల నోమండి. మనం ఊళ్ళతో చేసిన 2 బతుకమ్మలు, పెద్ద బతుకమ్మ, తల్లి బతుకమ్మ, బిడ్డ బతుకమ్మ అని 2 బతుకమ్మలు చేసుకోవాలండి. ఇంకా కోలలు అంటే ఐస్ క్రీమ్ పుల్లలకి కొంచెం కలర్ అది వేసుకొని కూడా వేసుకోవచ్చు, రియల్ కోలలు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇంకా 13 గిన్నెలు తీసుకోవాలి. 13 గిన్నెలలో ప్రసాదాలు తీసుకోవాలి. బెల్లము, పుట్నాలు లేదా పెసరపప్పు అట్లా వేసి 13 ప్లేట్లల్లో ఈ 2 బతుకమ్మలు, 2 కోలలు ప్రసాదం పెట్టి నోముకోవాలి. ఇంకా తమలపాకులు గౌరమ్మ చేసుకొని నోముకోవాలండి. అలా బతుకమ్మల నోమ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చీస్ నోమండి. అలా క్లాత్కి పచ్చీస్ దారంతో కుట్టుకొని గవ్వలు అవి దొరుకుతాయండి, కాయలు అవన్నీ దొరుకుతాయి ప్యాకెట్లు. మనం యాత్రలలో వెళ్ళినప్పుడు దొరుకుతాయండి. అలాంటివి తెచ్చుకొని 13 కవర్లల్లో గవ్వలు, కాయలు అన్నీ పెట్టుకొని నోముకోవాలి. తమలపాకులలో గౌరమ్మ వేసుకొని నోముకోవాలి. ఇంకా నెక్స్ట్ అండి జలకడవల నోమండి. 13 బిందెలల్లో చిన్న చిన్న బిందెలైనా తీసుకోవచ్చు, మన ఇష్టం అండి. పెద్ద బిందెలైనా తీసుకోవచ్చు. ఎలాంటి బిందెలైనా 13 తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని వాటికి పసుపు రాసుకొని పసుపు కొమ్ము దారంతో 5 పోగులు దారము పసుపు కొమ్ము కట్టుకొని తమలపాకులు పెట్టుకొని గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పత్తి గుల్లల నోమండి. 13 గుల్లలు తీసుకొని 13 గుల్లలల్లో ఇత్తులున్న పత్తి పెట్టుకొని తమలపాకులు పెట్టుకొని గౌరమ్మ చేసుకొని నోముకోవాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు కొమ్ముల నోమండి. 13 బుట్టలు తీసుకొని ఒక్కొక్క బుట్టలో 13 పసుపు కొమ్ములు వేసుకొని 13 బుట్టలల్లో ఒక్కొక్క బుట్టలో 13 పసుపు కొమ్ములు వేసుకొని అలా 13 గుల్లలు నోముకోవాలండి. ఆ 13 గుల్లలల్లో 2 తమలపాకులు పసుపు గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలండి. ఆ తర్వాత కలర్ గుల్లలండి. 13 గిన్నెలు తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. అలా 13 కలర్స్ వేసుకొని 2 తమలపాకులు పెట్టుకొని పసుపు గౌరమ్మ చేసుకొని నోముకోవాలండి. ఆ తర్వాత తాంబూలం నోమండి. ఒక ప్లేట్లో 2 తమలపాకులు గౌరమ్మ చేసుకొని పెట్టుకొని పువ్వులు, పండు, పసుపు, కుంకుమ, ఇంకా రవిక బట్టలు, కర్చీఫ్ పెట్టుకొని అలా 13 ప్లేట్లలో 13 అరేంజ్ చేసుకొని అలా నోముకోవాలండి. ఆ తర్వాత పాలధార, పంచదార అండి. 2 బౌల్స్ తీసుకోవాలి పెద్దవి, జబ్బగుళ్ళ లాంటివి తీసుకొని లీటర్ పాలు, 1 కేజీ చక్కెర వేసుకొని 2ట్లలో తమలపాకులు పెట్టుకొని పసుపు గౌరమ్మ చేసుకొని నోముకొని వాటికి బట్టలు కూడా పెట్టుకొని తల్లిదండ్రికి లేదా ఆడపడుచుకి ఇచ్చుకోవాలండి. అలా ఇచ్చుకొని నోముకోవాలండి. ఆ తర్వాత కైలాస పర్వతం అండి. కైలాస పర్వతంకి కావాల్సినవి శివుని విగ్రహము, బియ్యము, విభూతుండలు 108, రుద్రాక్షలు 108, మట్టి ప్రమిదలు 108 అంటే 2 పెట్టుకోవాలండి. అలా ఇంకా రుద్రవత్తులు 108, తమలపాకులు 2, రూపాయి బిళ్ళలు 108, తెల్లని చెల్ల పెద్దగా తెల్లని చెల్ల పరుచుకొని దాంట్లో శివుడిని పెట్టుకొని 108 విభూతుండలు పెట్టి రుద్రాక్షలు కూడా పెట్టుకొని దీపాలు వెలిగించుకొని నోముకోవాలండి. అది సోమవారం వచ్చినప్పుడు ఎక్కువగా నోముకుంటారండి, అది మీ ఇష్టము, ఇలా అయినా నోముకోవచ్చండి. ఆ తర్వాత ఇసురాళ్ళ నోమండి. ఇసురవుతులు చెక్కవి ఉంటవి, రాతివి కూడా ఉంటాయండి. కల్వము 2 పెట్టుకొని నోముకోవాలి. 1 ప్యాకెట్లో గోధుమలు, 1 ప్యాకెట్లో పసుపు కొమ్ములు వేసి అలా 13 ప్లేట్లల్లో 13 ఇసురవుతులు ఇంకా కల్వం పెట్టుకొని గోధుమలు, పసుపు కొమ్ములు 2 ప్యాకెట్లు అలా పెట్టుకొని 13 అనం చేసుకొని 2 తమలపాకులలో పసుపు గౌరమ్మ చేసుకొని నోముకోవాలండి. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.